చాలామందికి ఎమ్మెల్యే పోస్ట్ ఒక కళ. ఎమ్మెల్యే కావడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎందుకు ఎన్నికయ్యాంరా నాయనా అని వాపోతున్నారంటే ప్రభుత్వ పాలనా వ్యవహారం ఎంత పేలవంగా ఉందో మనకు అర్థమవుతుంది. అందులోనూ అధికార పార్టీ నేతలే తీవ్రమైనటువంటి కలత చెందాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక ఆ పార్టీ తీరు, ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వ వ్యవహారం ఎంత ఘోరంగా ఉందో ఎవరికైనా అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే ఇలాంటి సందేహాలే ఇప్పుడు కలుగుతున్నాయి. అవనిగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అసలు 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయడమే జీవితంలో చేసిన పెద్ద తప్పు అని బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, గెలిచిన 2 ఏళ్లకే ఇంత తీవ్ర స్థాయిలో మొహం మొత్తడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత అసమర్థంగా, ఎంత అచేతనంగా సాగుతుందోననేటువంటి అభిప్రాయం ఎవరికైనా కలగక మానదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది కేవలం మండలి బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నాయకులకే కాదు. మండలి బుద్ధప్రసాద్ అంటే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి మండలి కృష్ణారావు కూడా రాష్ట్ర మంత్రిగా చేశారు. ఆయన దివిసీమ ఉప్పెన్ లాంటి సమయాల్లో అత్యంత సేవాతత్పరుడిగా గుర్తింపు పొందారు. ఆయన వారసత్వంతో మండలి బుద్ధప్రసాద్ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. చివరకు 2024లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఆశిస్తే చివరి నిమిషంలో అవనిగడ్డ స్థానం మిత్రపక్ష జనసేనకు చేరుతున్నటువంటి తరుణంలో ఆయన జనసేన కండువా కప్పుకుని జనసేన తరపున పోటీ చేయడం, కూటమిగా గెలవడం, గెలిచిన తర్వాత నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పట్ల తీవ్రమైనటువంటి విరక్తితో ఆయన విసిగి వేసారిపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మండలి బుద్ధప్రసాద్తో పాటుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు కూడా మొదలైనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే బొలిశెట్టి కూడా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను అని తేల్చి చెప్పేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిన గెలవగలనన్న నమ్మకం లేదా? ఈ ప్రభుత్వ విధానాలకి ప్రజల నుంచి మద్దతు దక్కడం లేదనేటువంటి అంచనాకు వచ్చారా? కాకుంటే ఇక ఇలాంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా ఉండి సాధించింది ఏముంటుంది అనేటువంటి ఏమైనా అభిప్రాయానికి వచ్చేసారా అనేటువంటి ప్రశ్న కూడా చాలామంది నుంచి ఉదయించక మానదు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు దాదాపుగా ప్రభుత్వ తీరుతో, ఆయా స్థానిక పరిస్థితులతో విరక్తి చెందినట్టుగా కనిపిస్తోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లాంటి వాళ్ళు నిజానికి ఆయన గెలవడమే అనూహ్యం. పోలవరంలో జనసేన పార్టీ జెండా ఎగురుతుందని ఎవరు ఊహించలేదు. అలా విజయం సాధించినటువంటి బాలరాజు మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి నాయకుడు కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, చేసేదానికి అధిష్టానం మళ్ళీ అవకాశం ఇస్తుందన్న నమ్మకంతో ఏ కోసానా కనిపించట్లేదు. దాంతో నేరుగా రోడ్డెక్కి మరి తన పార్టీ నేతల్నే నిందించే పరిస్థితికి వచ్చేశారు. తన పార్టీకే చెందినటువంటి పెత్తందారులు కొందరు దొరతనం ప్రదర్శిస్తున్నారు అంటూ తను ఒక ఎస్టీ నేతగా విక్టిమ్ కార్డు ఉపయోగించేదానికి చూస్తున్నారు. ఇలా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ఆ పార్టీ పరువు కోల్పోతోంది. ఇప్పటికే జనసేన అనేక రకాలుగా ఇక్కట్లలో సాగుతోంది. ఆ పార్టీ గమనమే చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పని పరిస్థితికి వచ్చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతుంది అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాడు వదిలేస్తూ ఆ పార్టీ అధినేత వ్యవహార శైలిని, ప్రభుత్వ తీరుని తీవ్రంగా నిరసించే ప్రయత్నానికి పూనుకోవడమే ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇలా ఎమ్మెల్యేలే జలక్కిస్తున్నటువంటి తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్కి ఇది చాలా పెద్ద చెంపపెట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఎమ్మెల్యేలతో సంబంధాలు నెరపడంలో కానీ, పార్టీ అభివృద్ధి విషయంలో కానీ, పార్టీలో ఉత్సాహం నింపే ప్రయత్నంలో కానీ, ప్రజలను ఆకట్టుకునే దానికి తగ్గట్టుగా కార్యాచరణ కానీ ఏ కోసానా లేకపోవడంతో ఎవరికి వారే ఇదే ఆఖరిసారే అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తున్నటువంటి తీరే చాలా విడ్డూరంగా మనం భావించాల్సి ఉంటుంది.